హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని 650 ఏళ్ల చరిత్ర కలిగిన గడిని కొందరు రియాల్టర్లు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో అన్ని కులాల ప్రజలు ఏకమై గడి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు నాయకులు అక్రమంగా గడి స్థలాన్ని ఆక్రమించుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామ దేవతలను ఈ గడి ద్వారానే తీసుకెళ్లి పూజిస్తామని గుర్తు చేశారు. అధికారులు వెంటనే జిల్లా యంత్రాంగం వెంటనే అక్రమార్కులపై వెంటనే బడిని కూల్చివేయడం వెంటనే గత 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చారిత్రక కట్టడమైనటువంటి గడిగోడను అక్రమార్కులు అక్రమంగా దాన్ని దౌర్జన్యంగా కూల్చివేస్తున్నారు. దాన్ని మేము అడ్డుకుంటున్నాం. ఇక్కడ నుంచే గ్రామ దేవతలైనటువంటి వివిధ వృత్తులకు సంబంధించిన పేదల దేవతలైనటువంటి సమ్మక్క సార్లక్క, మైసమ్మ దేవత, పెద్దమ్మ తల్లి అన్ని దేవతలకు నిలవైనటువంటి గడిని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ అండతోటి ఈ గడిని కొన్నామని చెప్పని కూల్చివేస్తున్నారు. ఇది ప్రజల యొక్క పురాతన కట్టడమైనటువంటి ప్రజల యొక్క ఆస్తిది. దీన్ని ప్రజలందరూ నిర్మించుకున్నటువంటి గడి. ఈ గడిని కూల్చివేతను వెంటనే నిలిపివేయాలి. దీనిపైన మేము అధికారుల చుట్టూ తిరుగుతాము. అధికారులకు స్పందించాలి. దాంతోపాటు ప్రభుత్వానికి కూడా విన్నవిస్తాం. దేవాదాయ శాఖ మంత్రి కూడా మేము ఈ విషయంలో వాళ్ళకు మెమరాండం ఇస్తాం. అట్లే ముఖ్యమంత్రి గారు కూడా మెమరాండం ఇస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా మంత్రి కూడా మేము మెమరాండాలు ఇస్తాం. దీన్ని వెంటనే ఆపివేయాలి. లేనట్లయితే ప్రజల తిరుగుబాటుకు గట్టి 650 ఏళ్ళు అవుతుందని మా పూర్వీకులు చెప్తే మాకు తెలుసు. ఈ గడిని కొంతమంది రియల్టర్లు కొనుక్కొని మేము పట్టా మీద ఉన్నాం. దీన్ని మేము రియల్టర్ చేసుకొని కూలగొట్టి దీన్ని రియల్ ఎస్టేట్ మాఫియా దీని మీద చెల్లరేగడంలో భాగంగా నా గడి కూలగొట్టడం జరిగింది. ఈరోజు పొద్దున్నే మా అన్ని కుల సంఘాలు, కమలాపూర్లో ఉన్న అన్ని కుల సంఘాలు ఏకమై గడి దగ్గరకు వచ్చి సందర్శించడం జరిగింది. మేము జిల్లా యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాం, అయ్యా ఇది 650 ఏళ్ళ నాటి చరిత్ర. అలా ఎవరి పేరు మీద ఉన్నా కానీ ఒక చారిత్ర కట్టడం కాబట్టి దానికి ఒక విలువ ఉంటుంది. ఇక్కడ నుండే సమ్మక్క సారక్క వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుండే దసరా పండుగ కూడా ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. ఇంత చరిత్ర గల గడిని కొంతమంది తన సొంత స్వలాభాల కోసం మాత్రమే కూలగొట్టి వ్యాపారం చేస్తున్నారు. దయచేసి జిల్లా యంత్రాంగం కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ స్పందించి దీన్ని నిలిపివేయాలని అన్ని కుల సంఘాల తరఫున నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 100 సంవత్సరాలు అంటే కాకతీయుల పరిపాలన అప్పుడు నిర్మించిన ఇది గడిని మన ఇక్కడ కమలాపూర్ వనదేవతలు ఏం చేయలేకపోతాయి. మన మైసమ్మను కూడా కమలాపురం 20-30 వేల జనమ గల ఇక్కడ మన దసరా రోజు బ్రహ్మాండమైన మన చేసుకుంటారు, మన పండుగ చేసుకుంటారు. మన సమ్మక్క జాతర మన దేవతలు, వన దేవతలు సమ్మక్క సరళమ్మ ఇక్కడ నుండి పోతుంది. ఇది దీని చర్య ఇది ధర్నా చేస్తాం. మన కలెక్టర్ కూడా మెమరీ ఇస్తాం. మన ఇన్ఛార్జి మంత్రికి ఇస్తాం. మన మంత్రి మా మిత్రుడు పున్నప్రావు కూడా ఇస్తాం. ఈ కమలాపూర్ సంబంధించిన ఈ గడిని ఈ కమలాపూర్ వాళ్ళకే చెందాలి. ఇది 500 ఏళ్ళు 1000 సంవత్సరాలు కూడా ఇది కమలాపూర్కు చెందాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.